ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదు మీకు? ఇంకోటి ఇవ్వడానికి పెద్దదంటే అందాదా ఏమో మీకే తెలియని ఇస్తారా చెప్పలేము. అన్నప్పుడు మరి ఎందుకు అంతంత పెద్ద పెద్దగా కెమెరాల ముందు మాట్లాడేది? ఆకర్షణ కోసమా? ఏమని మాట్లాడినా రాజ్యాంగ పరిరక్షణ ప్రజాస్వామ్య. అది నువ్వు కాంగ్రెస్ పార్టీ ఉండాల్సిన అవసరం లేదు, బయట కూడా వచ్చి ఆ పని చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి బయటికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదుగా. కాంగ్రెస్ పార్టీని మీరు అర్థం చేసుకున్నంతగా బహుశా ఎవరు అర్థం చేసుకోకుండా చాలా లోతుగా ఆలోచించి కింద కామెంట్లలో సోషల్ మీడియాలో అనా దయాకర్ గారు మీకు పోస్ట్ కావాలంటే చంద్రబాబు నాయుడుని కలవండి, వైఎస్ షర్మిలను కలవండి, బట్ ఐ వోంట్ బెగ్, ఐ నెవర్ అర్జ్. తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న కొందరే మిమ్మల్ని రాకుండా అడ్డుకున్నారు. చూడాలి ఇప్పుడు వాళ్ళు ఎవరు అడ్డుకున్నారు ఏంది. ఒకవేళ ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదు అనుకో, ఎంపీ టికెట్ ఏవో ఇంకేదైనా చేస్తారేమో. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్సభ, రాజ్యసభ ఇస్తారా? నమస్తే. 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న పేరు అద్దంకి దయాకర్. కారణం ఏమిటనంటే ఎమ్మెల్సీ అవుతున్నారని, లేదా ఒక నెల 15 2 నెలల కింద ఎమ్మెల్యే టికెట్ వస్తుంది అనే వరకు, అవుతున్నారనే వరకు వచ్చి ఆగిపోవడం, అదే ఆ ట్రెండింగ్కు కారణం. ఇంతకు మరి కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ సముద్రం అని, కాంగ్రెస్ పార్టీ నది లాంటిదని, ఈ నదీ సముద్రం అనేది ఒడ్డుకు తీసుకొని వస్తుందా, లోపలికి తీసుకొని పోతుందా, ఏం చేస్తుంది? గల్లంతు చేస్తుందా? అద్దంకి దయాకర్ మీడియాలో ఉన్నంత ఫాలోయింగు, మీడియాలో జరుగుతున్నంత చర్చ అసలు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నదా? ఇంతకు ఆ పార్టీలో ఏమవుతుందో దయాకర్ గారు మన దగ్గర వంట తెలుసుకుందాం. అనగా నమస్కారం. నమస్తే బుచ్చన. ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదు మీకు? ఇంకోటి ఇవ్వడానికి పెద్దదంటే అందాదా ఏమో మీకే తెలియని ఇస్తారా? చెప్పలేము. అంటే కాంగ్రెస్ పార్టీలో ఏఐసిసి చీఫ్ దళిత్ ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే దళిత్ బహుజన్ కాన్సెప్ట్ ఏర్పడింది. ఉద్యమంలో పాల్గొని మీకు ఇవ్వలేదంటే మరి ఇంకేమి ఇస్తారని అర్థం? ఏది నా కొరకు వేచి చూస్తుందో తెలియదు ఇప్పటివరకు అయితే. బట్ వారు దీపదాస్ మున్షి గారు చేసి ఈసారి బీసీకి అవకాశం కల్పించాల్సి వస్తుందేమో అని అన్న క్రమంలో సరే వీలైతే చూడండి అని చెప్పడం జరిగింది. అది బీసీకి కేటాయించింది. సో మొన్న సీటు ఎస్సీల్లో మాదిగ కొరకు త్యాగం అనాలన్నా, దాన్ని ప్రత్యామ్నాయం అనాలన్నా చేసిన. ఇప్పుడు ఓబీసీ అనేది వచ్చినప్పుడు నేను ఓబీసీలకు వ్యతిరేకంగా ఉండలేను. సో ఆ క్రమంలో దయాకర్ కోల్పోయిందా అంటే ఇంకో మంచి అవకాశం ఇస్తారనే ఉద్దేశంతోనే మీకు ముందు ఇంకా పెద్దది ఇస్తారేమో అన్న. కానీ నేను అంటే కులాల గురించి మాట్లాడడం నాకు సుతారం ఇష్టం లేదు. సందర్భం వచ్చింది కాబట్టి నేను అంటున్నా. ఒక అవకాశం వేరే వాళ్ళకి ఇవ్వడం కోసమై ఒక దళితుడే త్యాగం చేయాలన్నా, ఒక అద్దంకి దయాకరే త్యాగం చేయాలన్నా? చెయ్యాలని అనుకుందేమో, పార్టీ చేస్తాడని అనుకున్నదేమో. కానీ మీరేమనుకుంటున్నారు మరి? పార్టీ చెప్పినట్టు వినాలి కదా. అన్నప్పుడు మరి ఎందుకు అంతంత పెద్ద పెద్దగా కెమెరాల ముందు మాట్లాడేది? ఆకర్షణ కోసమా? ఏమని మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ గొప్పది, కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు వస్తాయి, రేపు ఎగ్దం నిన్ను మంచి హోదాలకు తీసుకుపోతే అప్పుడేమంటావు? రేపటికి రూపు లేదు. ఈ రోజుకైతే ఉంది కదా, ఇప్పుడు కనబడుతుంది, మీకు రాలేదు. రేపు వస్తుందనే ఆశ ఉంది. ఆశ మనిషిని బతికిస్తుంది కానీ నిజంలో అయ్యేటట్లేదుగా. ఆ ఆశ ఆశయంతో కూడుకుని ఉన్నది. ఏ ఆశయం మీకున్నది? రాజ్యాంగ పరిరక్షణ ప్రజాస్వామ్య. అది నువ్వు కాంగ్రెస్ పార్టీ ఉండాల్సిన అవసరం లేదు, బయట కూడా వచ్చి ఆ పని చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి బయటికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదుగా. కానీ మీరు అనుకుంటున్నారు. కానీ అంబేద్కర్ చాలా సందర్భాల్లో చాలా సీరియస్గా జరుగుతున్న చర్చ, కాంగ్రెస్ చేస్తున్న వైఫల్యాల కారణంగానే భారతీయ జనతా పార్టీ అది మొత్తం దేశవ్యాప్తంగా బలపడుతున్నది, తిరుగులేని నాయకత్వం అందుకున్నది. ఈ దేశంలో బీజేపీకి తిరుగులేదనే వాతావరణం రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు, వారి అనుసరిస్తున్న పద్ధతులు అనేది ఒక ఆరోపణ. కాంగ్రెస్ పార్టీని నేను కాంగ్రెస్ పార్టీలో లేనప్పుడు అర్థం చేసుకున్న తీరుకు అది మీకు బాగా తెలుసు. ఎందుకంటే నేను సామాజిక ఉద్యమాల నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. ఆల్మోస్ట్ ఆల్ మీరు నాతో తెలంగాణ ఉద్యమంలో నేను ఎడతిరిగితే మీరు తీసుకుపోయిన చరిత్ర కూడా తెలుసు. నేను అవుట్ సైడర్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీగా చూసిన, ఇన్సైడర్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీగా చూసిన. సో ఏఐసిసి మీన్స్ జాతీయ కాంగ్రెస్ కానీ రాష్ట్ర కాంగ్రెస్ కానీ ఇంత లిబరల్గా ఉండే పార్టీని నేనైతే 2-3 దేశాలు తిరిగినాం, చూసినాం, ఆ రాజ్యాంగాలను చూసినాం. నాకు అది స్టడీ ఎక్కువ ఇష్టం కాబట్టి మీకు తెలుసు. ఆస్ట్రేలియన్ లేకపోతే అమెరికన్ ఇట్లాంటివి చూసినప్పుడు పార్టీ వేరు, వ్యక్తులు వేరు. వ్యక్తుల యొక్క విధానాల వల్ల పార్టీకి వచ్చే మసక గురించి నేను చర్చ పెట్టా. సో దిస్ ఈజ్ ద పార్టీ, ప్యూర్ డెమోక్రటిక్ పార్టీ ఇన్ ద వరల్డ్. ఐ నెవర్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ హ్యూమన్ కైండ్ ఉన్న ఫేస్ ఉన్న పార్టీని నేను చూడలే. ఇంకా పర్టికులర్గా సోనియా గాంధీ అంటే నాకు చాలా ఎక్కువ కనెక్టెడ్. ఆమె తెలంగాణ ఇచ్చినందుకే నేను కాంగ్రెస్కి పోయినా.
అదర్వైజ్ కాంగ్రెస్లోకి పోదునో పోలేమో తర్వాత విషయం. తర్వాత రాహుల్ గాంధీ నేపథ్యాన్ని చూసినాం. ఒకరోజు చాలా కూల్గా ఉన్న రాహుల్ గాంధీని ఈరోజు దేశం మొత్తం చర్చిస్తున్న రాహుల్ గాంధీని చూసినాం. సో వాళ్ళ త్యాగాలు, తర్వాత బాబాసాహెబ్ కాంగ్రెస్ను వ్యతిరేకించిన తీరును కూడా చాలా నిశ్చితంగా గమనించింది. ఏ సందర్భాల్లో నెహ్రూ గారితో డీవియేట్ అయింది ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడున్న కాంగ్రెస్ని కనుక నిజంగా అంబేద్కర్ గారే కనుక గమనించి ఉంటే ఆ రోజు అట్లా ఉన్న వీళ్ళు కొంత మార్పు వచ్చింది కదా అని చెప్పి డెఫినెట్గా మెచ్చుకునేటోడని నేను అనుకుంటా. ఎందుకంటే ఇంతకంటే మీకున్నంత విశాల హృదయం బహుశా మీకు కాంగ్రెస్ పార్టీని మీరు అర్థం చేసుకున్నంతగా బహుశా ఎవరు అర్థం చేసుకోకుండొచ్చు. చాలా లోతుగా ఆలోచించిన. అవునా? కానీ 40-50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉండి వివిధ హోదాలో ఉన్నవారు G23 గ్రూప్ 23 అని 23 మంది అధిష్టానం మీద, వారి పద్ధతుల మీద, పార్టీని నమ్ముకున్న వారికి టికెట్లు ఇవ్వకపోతే, అవకాశాలు ఇవ్వకపోతే తిరుగుబాటు చేసిపోయినారు. వాళ్ళు తలపండిన మేధావులు కాంగ్రెస్లో, ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీకి మద్దతుగా నిలబడిన వాళ్ళు అర్థం చేసుకోవాలని కూడా మీరు ఎట్లా అర్థం చేసుకోవాలి నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు మీరన్న ముందన్న నేపథ్యాన్ని నేను చర్చ పెట్టాలి. భాజపా మూడవసారి అధికారంలోకి వచ్చి 300 సీట్లు దాటితే మిమ్మల్ని భారత్ ముక్త్ అదే కాంగ్రెస్ ముక్త్ భారత్ అని చేస్తాను. కాంగ్రెస్ అనేది అంత మూర్ఖంగా ఉండదు బీజేపీ మాదిరిగా. లిబరల్ గదరని అంటుండే, లిబరల్ డెమోక్రాట్స్ రా వాళ్ళు బతకాలి అంటుండే. రాహుల్ గాంధీని ముద్దు పెట్టుకున్నది కూడా దానిలో భాగమే. చర్చ మీలాంటి మేధావులతోనే కాదు, వామపక్ష మేధావులతో కూడా చాలా విషయాల్లో చర్చ పెట్టుకొని తర్కంతో పోరాడుకునేవి కూడా ఉంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు లీడ్ చేస్తున్న కుటుంబాన్ని చూడండి. ఆ రోజు మోతీలాల్ నెహ్రూ గారి నుంచి మీరు అది చూడండి, మధ్యన రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు చూడండి. ఎక్కడైనా వాళ్ళు ఈ దేశం యొక్క అస్తిత్వాన్నో, ఈ దేశాన్ని దోచుకోవాలనో, ఈ దేశం యొక్క తీరును మార్చాలనో, ఈ దేశం యొక్క అస్తిత్వాన్ని ఫిజిల్ అవుట్ చేయాలన్న కుట్ర ఎక్కడ ఉండదు. ఒక 15-20 వేల ఎకరాల యాపిల్ తోటను స్వాతంత్ర సంగ్రామం కొరకు త్యాగం చేసి 10 సంవత్సరాలు జైల్లో ఉన్న నెహ్రూ చైనా యుద్ధం తర్వాత ఏ విధంగా తన ప్రాణాన్ని, అంటే మీన్స్ ఒక నెగిటివిటీ తన మైండ్లో వచ్చి ఎట్లా డిక్లైన్ అయిపోయిందో నేను చూసిన. పంజాబ్ తూర్పు పశ్చిమ పంజాబులు విడిపోయేటప్పుడు ఆపరేషన్ బ్లూ స్టార్ చేసే టైంలో ఈ దేహాన్ని అంటే దేశం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు అన్న ఇందిరాగాంధీని చూసినాం. ప్రపంచ శాంతి కొరకు రాజీవ్ గాంధీని చూసినాం. ఈ కుటుంబం ఇప్పుడు చూడండి, ఆ చనిపోయిన భర్తతో చిన్న పిల్లల్ని ఒక సంఖలో పెట్టుకొని ఏ విధంగా తను కాపాడుకుంటూ, ఒకవైపు థ్రెట్ ఉన్నప్పటికి కూడా సోనియా గాంధీ గారు తన పదవిని కూడా త్యాగం చేసి, మన్మోహన్ సింగ్ గారు కానీ చేసి వీళ్ళిద్దరిని పెంచిన తీరు, వాళ్ళిద్దరు ఇప్పుడు దేశం కొరకు ఉపయోగపడుతున్న తీరు చూస్తే ఆ కనెక్టివిటీ నాకు ఎందుకో సోషల్ కనెక్టివిటీ ఉంటుంది, పొలిటికల్ కనెక్టివిటీ. పదవుల కంటే కూడా గాంధీ కుటుంబానికి విధేయుడని చూపించుకోవడంలో ఆనందం ఎక్కువ ఉంది మీకు. రేవంత్ రెడ్డి గారికి విధేయుని కాదా? రేవంత్ రెడ్డి గారు అంటే మీన్స్ ఎవరు కామెంట్లు నేను సోషల్ మీడియాలో నేను మార్నింగ్ షోలో చెప్పిన వాటికి కొన్ని కామెంట్లు వచ్చినాయి. మీరు వేరు వేరు సందర్భాల్లో మాట కొన్ని కామెంట్లు వచ్చినాయి. ఆ కామెంట్లను బట్టి చూస్తే కనుక ఆ కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబానికి వీర విధేయుడను, మీరు దయ ఉంటే లేకుంటే లేదు. తప్పనిసరి ఇది నోటీస్లో ఎమ్మెల్యే సీటు వారి నోటీస్లో ఉంది, ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా వారి నోటీస్లో ఉంది. కాబట్టి వారి నోటీస్లో లేకుండా ఏం జరగనప్పుడు, ఈ నిర్ణయం వారితో సంబంధం ఉన్నప్పుడు నేను కామెంట్ చేయడం అనేది వాళ్ళని వ్యతిరేకించడమేగా. వీర విధేయుడు అనే పదం వాడిని చూసినావా? నాకు ఈ దేశ రాజ్యాంగాన్ని, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకు బానిసలైతే వాళ్ళ కింద పనిచేస్తాను నేను. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ఇండియా ఉంది, బహుజన సమాజ్ ఎక్కడ ఉనికిలో ఏది, రామదాస్ అథవాలే పార్టీ, మరి దాంట్లో చేయను కానీ వాళ్ళు ఎందుకంటే డైరెక్ట్ ప్రియాంబుల్లే మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్తా, ఇప్పుడు రాజదండం తెచ్చినప్పుడు మాయావతి ఏం మాట్లాడింది? ఏది కింగ్డమ్ స్ట్రక్చర్ను డిస్ట్రక్ట్ చేసి ఇండియన్ డెమోక్రసీని ఈ దేశంలో పాదుకొల్పిన బాబాసాహెబ్ అంబేద్కర్కు విఘాతం కల్పించే చర్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తే మాయావతి గారు ఏం చేశారండి? ఆర్పిఐ ఉన్నది, 2 విభాగాలు ఉన్నాయి, రామదాస్ అథవాలే గారు ఏ విధానంతో అంబేద్కర్ ఏ మనువాదాన్ని కాల్చిండో డిసెంబర్ 25న, ఆ మనువాదపు ఛాయలున్న
రూపమైన ఆర్ఎస్ఎస్కు ప్రతిరూపమైన బీజేపీలో ఇలా వారు మంత్రివర్గంలో ఉన్నారు. హిందుత్వం వేరు, ఆర్ఎస్ఎస్ వేరు, బీజేపీ వేరు. మంచి పోలిక. ఈ 10 ఏళ్ల కాలంలో భారతీయ జనతా పార్టీ అత్యంత వెనుకబడిన సామాజిక వర్గాలను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నది. వీలైతే ద్విజులను కిందికి తగ్గించింది, మిగతా వాళ్ళని పైకి తీసుకొచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ కిందికి వేసింది. ఒక్క 10 మంది మీరన్న ద్విజులు అద్విజులను పేర్లు చెప్పగలమా మనం? ఎవరు వారు? వారి సాక్రిఫైస్ టువర్డ్ ది సొసైటీ ఏంటి? నీ బానిసై కులం అదైతే నువ్వు నాయకుని 80లో వచ్చిన భారతీయ జనతా పార్టీకి 130 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి ఎట్లా పేర్లు చెప్పగలం? అది ప్రాక్టీస్లో ఉండాలి. నేనేమంటున్నా, రాజకీయాల కోసం పదవులు ఇవ్వడం వేరు, రాజకీయాలు చేసే వాళ్ళకు పదవులు ఇవ్వడం వేరు. మీరు అక్కడ నన్ను విమర్శించే అవకాశం మీకున్నది ఒక దగ్గర. మరి మీరు ఇంత రాజకీయం చేస్తున్నారు కదా, మీకు అవకాశం ఎందుకు ఇస్తలేరనే ప్రశ్న రావచ్చు. నాకు మెరుగైన అవకాశం ఇస్తారనే ఆశతో కాదు, నా ఆశయం కొరకు పనిచేస్తున్న క్రమంలో నేను చూస్తున్నా. కానీ మళ్ళీ అది పక్కకు పోకుండా చెప్పాలి. ఇప్పుడు ఆర్పిఐ కానీ భారతీయ కాన్సెప్ట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా భిన్నంగా ఉన్నారు. వీళ్ళు ఆర్పిఐ అత్వాలే ఒక గ్రూప్ అయితే, ఇంకో గ్రూప్ సిన్సియర్గా ఉంది. వాళ్ళు ఓన్లీ అంబేద్కర్ విచారధారనే. కానీ భారత రాజకీయాల్లో మనం అంబేద్కరిస్టులుగా ఉంటూ అంబేద్కరిస్టులుగానే మిగిలిపోవద్దు. అంబేద్కరిజం అంటే కేవలం మడిగట్టుకొని దళిత బహుజన కాన్సెప్ట్తోనే కాదు. రాజకీయం అంటే ఏంటిది? అన్ని వర్గాలతో, అగ్రకులాల నుంచి మొదలు పెడితే పీడిత కులాల వరకు, సంచార జాతుల వరకు నీ యొక్క ఆలోచన విధానం విస్తరింపజేసిన వాడు. అందుకనే అంబేద్కర్ అందరి వారాడు. కానీ అంబేద్కరిజం అని మడిగట్టుకొని మనం కొంతమందికి పరిమితం అయితే అది రాజకీయం అనిపించుకోదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను సమతుల్యంగా చూసే ఒక వ్యవస్థ. దాంట్లో అంబేద్కరిస్ట్గా నేను సస్టైన్ అవుతుండమే కాదు. కానీ మీరు అంటే బాగానే, బహుశా మీకు ఏ పోస్టుకు ఏ హామీ ఇచ్చిందో నాకు తెలియదు. చాలా ఒబీడియంట్గా, పద్ధతిగా, ఏమి ఆగ్రహం లేకుండా మీరు మాట్లాడుతున్నారు. ఎస్. మరి మీకు వచ్చిన హామీ ఏమిటో తెలియదు. ఏదో పెద్ద, నాకు కూడా తెలియదు హామీ. మీరనే పెద్దదా, ఏం పెద్దదో నాకు తెలియదు. కింద కామెంట్లలో సోషల్ మీడియాలో దయాకర్ గారు మీకు పోస్టు కావాలంటే చంద్రబాబు నాయుడుని కలవండి, వైఎస్ షర్మిలను కలవండి, మీకు తప్పకుండా పోస్ట్ వస్తాను కింద కామెంట్లు ఉన్నాయి. బహుశా మా వాళ్ళు డిలీట్ చేయొచ్చు, వస్తారు చూడమని చెప్పి నేను చూపిస్తాను మీకు. కూర్చొన్నా నేను ఒకటి చెప్పనా, దయాకర్ లక్ష్యం హోదా అయితే మాలమానాడు ఏర్పాటు చేయడు. ఎవరైనా కుల సంఘం ఏర్పాటు చేస్తారా? విద్యావంతుడు ఎవరైనా, ఏ చదువుకున్నోడు, పిహెచ్డి చేసే స్థాయివాడు ఎవడైనా కులం సంఘం పెడతారా? ఎందుకు? మహర్ అనే జాతితోనే అంబేద్కర్ తన యొక్క రాజకీయ విధానాల్ని ప్రపంచానికి చెప్పిండు. నేను మాలమానాడు ఏర్పాటు చేసిన మీకు తెలుసు. నేను మాదిగలకు వ్యతిరేకంగా పెట్టలేదాన్ని. తెలంగాణ రాష్ట్ర విభజన క్రమంలో దానికి అనుకూలంగా పెడుతూనే అన్ని కులాలతో కలిసి పనిచేసే ఒక వ్యవస్థను ఆ సంఘంతో నేను నడపడం కాదు, మాలమానాడు అధ్యక్షుడిగా మాదిగ దండోరా 25 సంవత్సరాల ఈదుమూడి సభకు పోయిన నేను. అక్కడ ఈ మాదిగ మాలల సమస్య పరిష్కరించమని ఆ రోజు సహాయ మంత్రిగా ఉన్న మన కిషన్ రెడ్డి గారు, హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు, వారి కృష్ణమాది గారి దగ్గర వాళ్ళిద్దరు అన్నదమ్ములు లెక్కుంటారు. నేను వాళ్ళ దాంట్లో చిన్న తమ్మునిగా పోయి ప్రపోజల్ పెట్టిన ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఉన్నా, ఎట్ ద సేమ్ టైం మాలమానాడు అధ్యక్షునిగా కూడా పెట్టిన. నా ఆలోచనలో ఎంత వైరుధ్యం ఉంది, ఎంత మానవీయ కోణం ఉంది. పదవుల కోసమే అయితే మాలమానాడు సంఘం పెట్టడం ఎందుకు? మాలమానాడు సంఘం పెట్టుకుపోయి మాదిగ దండోరా సభలో నేను మాట్లాడడం ఏంటి? నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం ఏంది? దాంట్లో నాయకుడిని కావడం ఏంది? అక్కడ మహానాయకుడిగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు టికెట్ ఇవ్వండి అని కొట్లాడడం ఏంటి? అసలు ఏమైనా పోలిక ఉందా? 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కొరకు చేసిన ఆ రోజు తెలంగాణ ఉద్యమ మొహము అంటే మీరు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా పోటీ చేస్తారా? లేకపోతే కనుక జీవితం ఇట్లా పోనీ ఉండనియండి అని వదిలేద్దాం? మీ ఉద్దేశం? నేను ఏమంటున్నా, నేను నా మొమెంటం చెప్తున్నా మీకు. దీంట్లో రేపు నేను ఎక్కడ ఫిక్స్ అయితే దేనికి ఫిక్స్ కాదు. నేను ఏ హోదాకు నేను ఫిక్స్ కాకుండా నాకంటే ఎక్కువ ఉండేటోళ్ళు
వాళ్ళకు మాత్రమే పరిమితమయ్యే హోదాలు ఏమి నేను అదే అంటున్నా, అడగంత అమ్మన్న పెట్టదు సామెత ఉంది. ఇప్పుడు నేను ఎందుకంటే వాస్తవానికి ఇంటర్వ్యూ పిలవడానికి కారణం ఏంటంటే, నేను మీ ప్రస్తావన తీసుకొచ్చి ఒక వీడియో పెడితే మీ పేరు చెప్పగానే 60, 70, 100 చూస్తున్నారు. జనం చూస్తున్నారంటే ఏదో మీ నుంచి ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు పబ్లిక్ తెలుసుకోవాలనుకుంటున్నారు. పైగా మీరు గడిచిన ఈ వారం రోజుల్లో ట్రెండింగ్ కీవర్డ్ అయ్యారు మీరు సోషల్ మీడియాలో. కీవర్డ్ అంటేనే ఎక్కువ మంది చూస్తున్నారు, వెతుకుతున్నారు మీ గురించి అని అర్థం. కాబట్టి మీకు ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదు, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీ రాజకీయ భవిష్యత్తు ఏమిటి? నేను ఎమ్మెల్యే టికెట్ తుంగతుర్తి అడిగిన మాట వాస్తవం, అంతవరకే. ఆ టికెట్ పోతే 900 మంది టికెట్లు పోయినాయి, చర్చ లేదు. అద్దంకి దయాకర్ది పోతే ప్రజలు ఎందుకు రెస్పాండ్ అయ్యిండ్రు, నేను ఎందుకు పెట్టిన వీడియోకు జనం రెస్పాండ్ అయ్యిండ్రు, నాకు తెలిసి ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ మేధావుల నుంచి నాన్ పార్టీ ఇంటలెక్చువల్స్తో పాటు ప్రతి ఒక్కరు స్పందించింది. నేను ఎమ్మెల్యే టికెట్ త్యాగం కాదది, ఒక ప్రత్యామ్నాయంగా సామిల్ గారికి ఇచ్చిండ్రు. నేను ట్రెండింగ్లో ఉండడం అంటే ప్రజలు నా మీద ఆలోచనతో ఉన్నారు, ఒక మంచి ఒపీనియన్తో ఉన్నారు కాబట్టి ప్రజలు చూస్తుండొచ్చారు దయాకర్కి ఎమ్మెల్యే టికెట్ రాలేదని. కానీ తుంగతుర్తికి నేను అప్లై చేయకుండా కూడా ఉండొచ్చు, కానీ నేనే ద్రోహిని. 2 times నేను పోటీ చేసి రెండోసారి గెలిచి మనుషులు గెలిపించిన మిషన్లు ఓడగొడితే నేను వాళ్ళను పట్టించుకోవట్లేదంటే నా కృతజ్ఞత అనేది ప్రశ్నార్థకం. ఇంకో దగ్గర టికెట్ అడగడం కూడా అనైతికం. నాకు ఎక్కడైనా ప్యాన్ తెలంగాణ కాదు, నేను ఎక్కడ పోటీ చేస్తానా ఇస్తాను నాకు. బట్ నేను తుంగతుర్తిని కాదంటే నా అమ్మ కాదు అని చెప్పినట్టు, నన్ను గన్న తల్లిని ఆమె నా అమ్మ కాదని చెప్పినట్టు కాదా? మరిగా నన్ను గెలిపించింది పక్కన పెట్టు, నా రాజకీయ క్షేత్రం అది. అవును, నేను పుట్టి పెరిగిన ప్రాంతం, నేను చదువుకున్న ప్రాంతం. దాకరికి ఏం పని తుంగతుర్తి పోయిందంటే రోడ్డు సొల్లుగాడు ఎందుకు వారికి తెలియదు, నేను నా నేటివ్ అదని. అక్కడ వాళ్ళకి కూడా చాలామందికి తెలియదు. మా డాడీ వాళ్ళదంతా కూడా అరవపల్లి కొమ్మాలు అనేది తెలియదు, మా అమ్మ వాళ్ళది అసలు తుంగతుర్తి అని చాలామంది. అది పక్కన పెడదాం. నేను ఎమ్మెల్సీ టికెట్ నేను ఏం అప్లై చేసుకునేది ఏం లేదు కదా. పార్టీకి పనిచేయడం వల్ల దయాకర్కు కొంత నష్టం జరిగినట్టుంది అనుకొని వాళ్ళు ప్రతిపాదనకు తీసుకొచ్చిండ్రు, అసలు డిక్లరేషన్లనే పెట్టిండ్రు. తర్వాత ఎందుకు మార్చిండ్రని సమాధానం చెప్పాల్సింది నేనైతే కాదు, పార్టీ చెప్తుంది. పార్టీ ఏం చెప్పాలని కూడా నేను టర్మ్స్ డిక్టేట్ చెయ్య. నీకు ఎందుకు ఈ నేపథ్యం చెప్తున్నా, 10 సంవత్సరాల ఉద్యమం తర్వాత కేసీఆర్ని నేను టికెట్ అడగలేదు, మీకు తెలుసు. అవును, ఆయన నన్ను టికెట్ తీసుకుంటావని నన్ను అడగలేదు, అడగలేదు. అది రాజకీయం, అది ఆయన ఇష్టం, ఎవరిని తీసుకోవచ్చు. నన్ను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది, దామోదర నరసింహ గారు తీసుకొని పోయిండు, ఒక మాదిగ బిడ్డ రాజు గారు సోనియా గాంధీ గారి దగ్గర తీసుకుపోయిండు. దయాకర్ అప్పుడు కూడా ఆమె పిలిచింది, ఎప్పుడు కోదండరామ్ గారు అంతా మేము కలిసిన రోజు, అరే ఎంగుగున్నావు పిల్లగా, నువ్వు ఏం రా, ఇది నువ్వు రాజకీయాలు చేయాలనుకుంటే మా పార్టీలకు రా, నీకు అవకాశం కల్పిస్తా అన్నది ఆ రోజు, చిన్న డైలాగ్ అంతే. తర్వాత దిగ్విజయ్ సింగ్ మేడం గారే, తర్వాత ఇక్కడ దిగ్విజయ్ సింగ్ గారు వచ్చి, మీరు ఎవరైనా రాజకీయాలకు రావాలంటే మీరు కాంగ్రెస్ పార్టీని మీరు ఎంచుకుంటే మీకు అవకాశం 2 times టికెట్ ఇచ్చారు మీకు. 2 times ఇచ్చిండ్రు. ఆమె పిలిచింది, టికెట్ ఇచ్చి ఓడిపోయినా కూడా నేనేం ఎట్టుపోలే. తర్వాత 18లో కూడా ఓడిపోయినా కూడా నేను కాంగ్రెస్ పార్టీతో ఉన్నా. కానీ 23లో ఇవ్వకపోతే ఎటైనా పోతే నువ్వు అవకాశవాదివే కదా, ఇక రాజకీయ నీతులు చెప్పే హక్కును కోల్పోతావు కదా. ఆ కట్టుబాటే నేను నేను ట్రూ అంబేద్కర్ అయిట్ను, నేను ట్రూ కాంగ్రెస్ మెన్, వాయిస్ ఆఫ్ ది కాంగ్రెస్ బియ్యం తొక్క అంత చెప్పి నువ్వు డిఫెక్ట్ అయితే నీ మాటకు విలువేదిగా. దీంట్లో 2 విషయాలు. అద్దంకి దయాకర్ గారిని ఇంటర్వ్యూ చేయండి, విషయం మీద తెలుసుకోండి అని కొన్ని కామెంట్లు. వారికి పదవి రాలేదంటే చంద్రబాబు నాయుడు వచ్చి కలవమనండి, లేదా శర్మిలవి కలిసినా సరే ఆమె నన్ను ఇప్పిస్తుంది అని వచ్చిన కామెంట్. అయితే చంద్రబాబు గారిని నేను ఇప్పుడు కలవలేదు, ఎలక్షన్స్ ముందు కలిసిన, ఎలక్షన్స్ తర్వాత కలిసిన 2018 ఎలక్షన్స్కు ముందుకు ఎందుకు కలిసిన, ఇక్కడ ఎలక్షన్ డిఫెక్షన్స్ జరుగుతాయి, మిస్మేనేజ్మెంట్ అవుతుంది అని చెప్పి నాకు ఒక మిత్రుని కలిపి నువ్వు దయాకర్ కలవమని చెప్పి అంటే కలిసిన. ఓడిపోయిన తర్వాత మళ్ళీ పిలిపించిండు, నువ్వు ఎట్లా ఓడిపోయినావో చెప్పు అని. నేను ఓడిపోయిన కారణాలు అని చెప్పినా, మీరు ఓడిపోకుండా చూసుకోండి సార్, దిస్ ఈజ్ ది ఈవీఎం అండ్ డిస్క్రిపెన్సీస్ ఇట్లా ఉంటాయని చెప్పినాం. అయినప్పుడు కూడా వారు ఓడిపోయినారు. ఇక అప్పటి నుంచి నేనేం కలవలే. షర్మిల గారిని అప్పుడప్పుడు మన ఈ మీటింగ్లలో కలుస్తుంటే, నేను అవకాశం కొరకు చంద్రబాబు నాయుడు గారినో షర్మిల గారినో కలవాల్సిన అవసరం ఉందంటే ఇప్పుడు పైరవి చేసుకోనికి
నేను పైరవికారిని కాదు కదా. అయ్యో వాళ్ళు చెప్తే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే మీకు వస్తుందని మీ నేనేమంటున్నా, అభిమానుల ఆలోచన. కాంగ్రెస్ పార్టీ ప్రతిభావంతులకు అవకాశం ఇచ్చింది అన్నప్పుడు ఆ కోటాలో వస్తే నాకేమని ఇస్తారేమో. లేదు ప్రతిభే కాదు, ఇప్పుడు బానిస లేకపోతే కాంగ్రెస్ పార్టీ అంటే ఈయనకి ఇవ్వకపోతే సమస్య వస్తుంది ఏమని ఇచ్చినా తీసుకోడు. కాబట్టి ఐ వోంట్ బెగ్, ఐ నెవర్ అర్జ్. కానీ జనరల్గా ఎందుకంటే మీకు 2 times అవకాశం కూడా గొప్ప విషయం. ఒకసారి ఓడిపోయినా రెండోసారి ఇచ్చిండ్రు. ఎవరు ఇచ్చింది మళ్ళీ? కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ టైం ఇచ్చింది సోనియా గాంధీ గారు, రెండోసారి కూడా ఆమెనే. సెకండ్ టైం ఇచ్చింది రాహుల్ గాంధీ గారు. మూడోసారి ఇంట్లో ప్రియాంక ఇయ్యలే ఎవరు. అట్లా ఆగిపోయింది. అంటే రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ చేసి ఇచ్చిండు. మీ మొహం నాతో ఏం మీన్స్ అప్పుడు కూడా టికెట్ ఆగింది. ఫస్ట్ టైం కూడా టికెట్ ఆమె ఇచ్చింది, ఇచ్చినాక అది ఆగింది. ఎందుకు? వేరే అక్కడ ఆల్రెడీ మన గుడిపాటి నరసయ్య గారు అప్పుడు వారు అంతకుముందు మొత్తుపల్లి గారి మీద పోటీ చేసి ఉండేది, వారికి సెకండ్ టైం ఇవ్వాలి కాబట్టి అని చెప్పి ఇక్కడ నాయకులు మన వాళ్ళంతా చేస్తే మార్చిన తర్వాత మళ్ళీ ఆమె పిలిపించింది. అరే అరే నీకు ఇచ్చిన కదా నేను టికెట్ ఇచ్చిందని ఎవరు మార్చిందని. అప్పుడు మళ్ళీ ఈసారి నరసయ్య గారు మీరు ఆగండి, ప్రభుత్వం వస్తే మీకు అవకాశం ఇస్తామని చేసి నాకు టికెట్ ఇచ్చిండు. అప్పుడు ఓడిపోయింది. సెకండ్ టైం వచ్చినప్పుడు సేమ్ పరిస్థితి వచ్చింది. ఈసారి ఇక్కడ వేరేటోళ్ళకి ఇవ్వాలని అన్నా, మీ ఇష్టం అని చెప్పిన. నేనేం అడగలే టికెట్. నేను ఎక్కడో గోకర్ణలో ఏదో పితృపూజలని చేస్తాడు పోతే దాకా నువ్వు రేపు పొద్దుగాల వరకు ఇక్కడ ఉండాలని చెప్పేస్తే అప్పుడు పోయినప్పుడు రాహుల్ గాంధీ గారు పిలిచి మరి ఏంటి మీరు ఎంపీకి పోవాలనుకుంటారు, ఇట్లా అని ప్రచారం ఉంటుందని అంటే మీరు ఏడు చెప్తే అడిపోతా అని చెప్పిన. సరే నేను చెప్పినట్టు అన్నాడు, అంతే. బయటకు వచ్చినాం, ఆయన ఎమ్మెల్యే అవకాశం ఇచ్చిండు, పోటీ చేసినాం. సరిగా అప్పుడు రాజకీయ కుట్రలు ఏం జరిగినాయి, ఓడినమా, ఓడగొట్టిండ్రా, మిషన్లు ఓడగొట్టి, ఇదంతా సెకండ్. బట్ ఈసారి కూడా అప్లికేషన్ పెట్టుకోమన్నారు చేయబట్టి అప్లై చేసిన, లేకపోతే ఎవరి వాళ్ళకి టికెట్ ఇచ్చినా నేను చేసేది ఏం లేదు. ఈ పైరవీలు, ఈ పైసలు, ఇదంతా నా వల్ల అయ్యే పని కాదు. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా మీకు వచ్చింది. పొద్దుగాల పూటనేమో దయాకరు బల్మూరి వెంకట్ అయిపోయింది అని అన్నారు. మీ మాటలు మీ పేపర్లు కూడా రాసినాయి, పెద్ద పెద్ద ఫోటోలు వేసినాయి. అవును, పేపర్ చదివి పాత పడిందో లేదో నలగని కూడా నలగలే. అవును, సాయంత్రానికల్లా అద్దంకి ఎగిరిపోయాడు. అంటే తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న కొందరే మిమ్మల్ని రాకుండా అడ్డుకున్నారు అనేది ఒక ప్రచారం. ఇప్పుడు వాళ్ళు ఎవరు అడ్డుకున్నారు ఏంది? ఇంకోటి అది మీ ఉమ్మడి నల్గొండ జిల్లా వాళ్ళే అడ్డుకున్నారని ఒక ప్రచారం. ఇప్పుడు ఆధారం లేని ఆరోపణలు చేయడం ద్వారా నాకు వచ్చే బయట జరుగుతున్న చర్చ అంతే. నేను మీలాంటి వాళ్ళు అంటుంటే వినడమే తప్పితే ఎవరు నా మీద కుట్రలు చేస్తుండ్రు, ఎవరు బాణాలు ఎక్కువ పెట్టిండ్రు, ఎవరు వదిలిండ్రు, ఇదంతా వన్స్ ఇష్యూ ఓవర్. ఇంకా దాని మీద మీరు చర్చించినా లాభం ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు చర్చకు పెట్టి అవకాశమే ఉండదు. వన్స్ డిసైడెడ్ ఆ టైంలో నేను పలానా ఎల్లయ్య నాకు ఇట్లా అంటుకున్నాడా, పలానా పుల్లయ్య ఇట్లా అంటుకున్నాడు అనడానికి నాకేం అవసరం బ్రదర్. అసలు నేను ఇప్పుడు ఎమ్మెల్సీని కానీ, లేకపోతే గవర్నర్ కోట ఎమ్మెల్సీ కానీ, లేకపోతే ఇంకో ఎమ్మెల్యే నేనేం అడగలే. నేను ఒక మాట చెప్తున్నా మీకు, నేను ఏమి అడగను కూడా కాదు. ఒకసారి రాజకీయంలో పదవికి అలవాటు పడిన తర్వాత మంది, మార్బలం, పేరు, పౌరస్, ఆ కిక్కు వేరే ఉంటుంది కదా. ఏం బాధ లేదా? నాకు తెలంగాణ వచ్చి 10 ఏళ్ళ నేనేమంటే దెబ్బలు తింటివి జైలుకి. ఇప్పుడు నిన్ననే మొన్న మురళీముద్రాజ్ కేసు ఉండే. అయితే నేను ఒక మాట చెప్తున్నా అన్న, నాకు పదవితో కొత్తగా వచ్చే బాధ్యత, హక్కు, అధికారం ఎప్పుడు నేను జనంలోనే ఉంటా. చాలా మందికి తెలియంది ఏంటంటే పదవితో ఒక కొత్త అలంకారం వస్తుంది, దాంతో కొత్త విలువ వాస్తవం. కానీ నాకు పదవి రానప్పుడు రావాలని కోరుకోవడంలో కూడా తప్పు లేదు, కానీ రాకపోతే దయాకర్కి ఏం లేదు అనుకోవడానికి లేదు కదా. దయాకర్ ఆల్వేస్ పీపుల్. చాలామంది నీకు కొత్త జోక్ చెప్తా, నీతోనే చెప్పాలనుకున్నది. దయాకర్ టీవీలలో బాగా మాట్లాడతాడు, దయాకర్ టీవీలలో ఎప్పుడు టీవీలలోనే ఉంటారు ఏంది ఆయన టీవీ నాయకుడిని అయిపోయారు. దయాకర్ ఉద్యమ నేపథ్యం తెలియదు లేటెస్ట్ జనరేషన్కు. మర్చిపోయింది అప్పుడు 6 చదివే పిల్లలు ఇప్పుడు డిగ్రీ పీజీకి వచ్చిండ్రు. వాళ్ళు ఏంది దయాకర్ కొంతమంది అరే అంకుల్ ఎప్పుడు టీవీ అని దాని పేరేంది, కార్లోనే పెట్టుకొని కూర్చుంటాడు, కార్లోనే తిరుగుతాడు, ఎడిపోతారు అంకుల్ మీరు అని. అంటే నేను ఎప్పుడు కనపడ్డప్పుడల్లా వాళ్ళకి కార్లో కనపడడం, మీడియాలో కనపడడం. దయాకర్ ఏం చేయడు, లేదా జూమ్లో లేకుంటే టీవీలో. సో కానీ దయాకర్ మిషన్ వేరు. దయాకర్ నేనేమంటున్నా అంటేనా, మీకు తెలుసు నాకు మోర్ దాన్ పాలిటిక్స్ కూడా నా ఇంట్రెస్ట్.
పాలిటిక్స్లో నాకు పదవద్దు, నేను త్యాగం చేసి నిరంతర త్యాగ్గా ఉంటాను చెప్పడానికి ప్రయత్నం చేస్తలే. రేపు పార్టీ నన్ను ఎంపీగానా, లేకపోతే రాజ్యసభ, లేకపోతే పీసీసీ అని ఎవరు అంటున్నారు, లేకపోతే ఇంకా ఏదో అని వాళ్ళే ప్రచారాలు వస్తున్నాయి. నాకేం కమిట్మెంట్స్ లేవు టిల్ టుడే. నేనేంది పార్టీలో ఏంటంటే మీ మీద ఇంకో కామెంట్ కూడా వచ్చింది. వరల్డ్ కప్లో ఇండియా టీం అన్ని దేశాలను ఓడించి కప్ అనుకునే ముందు అనుకోలే ఇట్లా అవుతుందని, మీది కూడా అట్లా అయిందని. నేను ఒక మాట అనుకుంటా, నేను ఎప్పుడు యుద్ధంలో యోధునిలాగానే ఉండాలి, గెలిపించేవాడిగా ఉండాలి, గెలుపులో ఒకరిగా ఉండాలి. గెలుపు ఫలితం ఎవరైనా పొందని, అంటే విజేతలలో ఒకరిగా ఉండాలని లేదు, ఒకరిని గెలిపించాలి. సందర్భం దాన్ని అందుకునే స్థితి నాకు వచ్చిందా అంటే వచ్చి ఉన్నదని అనుకుంటున్నా. అవకాశం చేజారుతున్న మాట వాస్తవం, అట్లనే చేజారుతుందని అనుకోవడానికి అవకాశమే లేదు. త్యాగంలో కూడా చాలా గొప్ప గుణాలను చూసిన నేను. దీన్ని త్యాగం అనుకోను. నా సమయాన్ని, నా జీవితాన్ని ప్రజల కొరకు ఇచ్చినప్పుడు ఒక హోదానే నన్ను డిక్లైన్ చేసే పరిస్థితి వస్తే ఆ హోదాని తోచివేస్తా అవతల. దయాకర్ గుణం ఒక హోదాతో బయటపడొద్దు. అంటే ఎమ్మెల్సీ ఇవ్వలేదు, అబ్బా ఎందుకు ఇవ్వలేదు, వీళ్ళ సంగతి చూస్తా, వీళ్ళు అది చూస్తా, ఎట్లా ఆడేవాడు ఈడేవాడు. సో ఏంటి దానివల్ల నాకు ఎమ్మెల్యే రాలేదు. ఇప్పుడు నేను తుంగతుర్తి ప్రజలకు దూరం అవుతానా? సావేలన్నతో కలిసి నేను తిరిగి వాళ్ళని ఎట్లా నేను కన్సోల్ చేయాలో లెవెల్ 2లో చూసుకుంటాను నేను. సేమ్ టైం నాట్ ఓన్లీ తుంగతుర్తి నల్గొండకే పరిమితమైన నాయకున్నా నేను. మొత్తం తెలంగాణ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనరల్ సెక్రటరీగా ఉన్న నేను మాలమానాడుకు. ఇప్పుడు నా ఆర్గనైజేషన్ మాలమానాడు ఆంధ్రప్రదేశ్లో ఉంది, కర్ణాటకలో ఉంది, మహారాష్ట్రలో ఉంది. నేనేం తెలంగాణకి పరిమితమైన నాయకుడిని కూడా కాదు, జాతీయంగా ఉన్నా. రేపు జాతీయ స్థాయి అవకాశాలు ఇస్తారనుకుంటున్నా. ఇవ్వకపోయినా సరే దయాకర్ ఇప్పుడు ఒక పెద్ద నీలాంటి ఆయన సూచన చేసిన, దయాకర్ యూ ట్రై ఫర్ ఎంపీ అన్నాడు. సార్ ఇప్పుడు ట్రై అని అన్నప్పుడు డెఫినెట్గా అవకాశం కొరకు ముఖ్యమంత్రి గారు, మా పీసీసీ ప్రెసిడెంట్ గారు కాబట్టి చెప్తాం. చెప్పి అవకాశం ఉన్నప్పుడు కంపల్షన్స్ అన్ని నాకు నెగిటివ్ అయితే నేనేం చేయలేను. బట్ ప్రయత్నంలో నా లోపమేమి ఉండదు. అవతల వాళ్ళు ఏమైనా ప్రయత్నాలు చేస్తే నేనేం చేయలేను. ఇప్పుడు నువ్వెందుకు నాకు వ్యతిరేకంగా చేస్తావని అడిగే హక్కు నాకెక్కడ రాజకీయాలు. సో వాళ్ళని వినోవర్ కావట్లేనా అంటే నా చేతిలో శక్తి లేదు. ఏ శక్తి లేదు? నేను మార్చగల శక్తి, నన్ను నేను మార్చుకోగల శక్తి పార్టీకి ఉంటుంది. అందుకని ప్రతిసారి పార్టీ మాత్రమే నన్ను ముందుకు తీసుకుపోగలదు అని చెప్పడం ఎందుకు కారణం అంటే, నాకు అడ్వకసీ అనేది ఎవరు? నా అడ్వకసీ ప్రజలే. నా అడ్వకసీ ఇప్పుడు ప్రజలు ఎందుకు ఫీల్ అవుతున్నారు దాకరకు రాకపోతే? ఈడ 20 మంది ఉన్నారండి ఎమ్మెల్సీలు అడిగిన వాళ్ళు, 18 మంది ప్రాబబుల్ లిస్ట్ ఉన్నది దాంట్లో. మరి దాకరకు రాకపోతే ప్రజలు అంటున్నారు. ప్రజల్ని పార్టీ పట్టించుకుంటే ఇది ఒక కిక్కు మీకు, ఎందుకంటే మీరు అడగడానికంటే జనమే ఎక్కువ అడుగుతున్నారు అనేది ఒకటి. నేనేమంటున్నా, నేను ఏం అడగాలి అసలు? పోనీ అట్లా కూడా నాకు ప్రశ్న అడగాలి. ఇప్పుడు ఏమంటే ఏమి ఇస్తారో మీకే తెలుస్తుంది. విచిత్రం ఏంటంటే పెద్దదని ఇప్పుడు నిర్వచనం చాలా పెద్దగా ఉంది. అప్పుడు తెలంగాణ ఉద్యమం అయినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది, తెలంగాణ ఎప్పుడు ఇస్తారంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం. అది ఎప్పుడు వస్తుంది? వాళ్ళ చేతుల్లో లేదు, ఎవరి చేతుల్లో లేదు. అట్లా మీకు కూడా పెద్ద పదవి ఏంది, అది క్లారిటీ లేదు. మీరు వెయిట్ చేస్తున్నారు. ఎందుకో కాంగ్రెస్లో ఒకప్పుడు చిన్న చిన్న పదవి కోసం గాంధీ భవన్లో కుర్చీలు ఇరిగేవి, గందరగోళం, రాస్తరకు. ఒక్క పోస్టుకి ఏదైనా ఎలక్షన్ జరిగిందంటే ఆ ఎన్నికకి ఎంతనో కానీ కొట్టుకున్న వార్త పెద్దగా వచ్చేది. దాన్ని మొత్తం రూపుమాపి పడేసి మొత్తం ఇలా పదవులు వచ్చినా రాకున్నా, రాలేదా రాకుంటే మంచిదే, వచ్చిందా వస్తే మంచిది. ఒక రకమైన వాతావరణం కాంగ్రెస్లో ఏంది రీజన్ ఏమిటి? నేను నా దగ్గర నుంచి పదవుల కోసం పాకులాడడము, పదవులు రాకపోతే ఏమంటారు రివోల్ట్ కావడం అనేది బంద్ అయింది. మీరే కాదు సార్, గాంధీ భవన్లో మునుపట్లాగా లేదంటున్నా. నా నుంచి ఇంకా ట్రెండ్ ఇంకా సీరియస్ అయింది. అరే ఇవ్వకపోతేనే పార్టీకి ఇది కాదు, మొత్తం తెలుగు లేకపోతే నాలాంటి వాళ్ళు తెలిసిన ప్రతి దగ్గర ఇది చర్చ. ఇట్లా కూడా రాజకీయ నాయకులు ఉంటారా? ఇదేంటి లేదు కదా, ఎమ్మటే పార్టీ మారాలి కదా, ఒక ట్రెండ్. బట్ దాన్ని నేను నా ద్వారా అని చెప్పను, కానీ నేను నాకున్న ఆలోచనలతో నేను మార్చిన తర్వాత. అంతకుముందు కూడా నాకంటే ముందు నాది లాస్ట్ డే టికెట్ కట్ అయింది కాబట్టి నా నుంచి ఒకవేళ వాళ్ళు ఫస్ట్ లిస్ట్లో నాది టికెట్ కట్ చేసినా కూడా నా నిర్ణయం అదే ఉండేది. కానీ ఏమో దాయకర్కి ఇవ్వకపోతే ఏమన్నా అటు అవుతుందేమో అన్నట్టుగా లాస్ట్ 119 సీట్గా నన్ను పక్కన పెట్టేసిన తర్వాత నేను ఆ వీడియో పెట్టిన. కానీ దాని తర్వాత పార్టీ మారాలనుకున్న అందరు కూడా మారిపోయింది కాంగ్రెస్లో. ఈ విషయం మీ పెద్దవాళ్ళకి తెలుసా? మా వాళ్ళకి తెలుసు, పై స్థాయి తెలుసు. ఇంకోటి ఏంటంటే
దాకరాన్ని పోవట్లేదంటే అధికారంలోకి వస్తుండొచ్చు నాయన ఇక అని చెప్పి చాలామంది ఆగిన వాళ్ళు పోవడానికి పోయినాను. నేను అధికారం కొరకు అవకాశం నాకు ఈడ ఆగితే రేపు వస్తుందను అని అట్లా అనుకుంటే ఇప్పుడు ఎమ్మెల్సీ దాని కొరకు అని నాకెందుకు ఇవ్వరని పట్టువచ్చు కదా. నేను పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇది దాని ఇంకా మతలబ్ ఏందో తెలుస్తలేదు కదా. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది, ఫస్ట్ ఫ్రీ తెలంగాణ అయింది, ప్రజలు స్వేచ్ఛగా ఈరోజు అనుకుంటారు. మనం తెచ్చిన తెలంగాణ నిర్బంధంలోకి వెళ్ళింది క్రమంగా. గమనించండి బుచ్చయ్య గారు, నిర్బంధం అంటే అన్యాయం ఇది. దరిద్రం అంటే ప్రజలు ఓట్లేసి గెలిచిన ముఖ్యమంత్రి లేడా? కాంగ్రెస్ లో బాగా పడికట్టు పదమైంది. ఇప్పుడు ఆయన కూడా ఉన్నాడు, మోడీని కూడా స్వేచ్ఛ లేదు కాదు, మోడీ కూడా తెలంగాణ మొత్తం జైల్లో ఉన్నట్లు మీరు కొత్తగా వచ్చి జైలు తాళం తీసి బయట విడుదల చేసినారు. ఇప్పుడు ఆ మోడీని కూడా మీకు గట్టినే కనబడతాడు. ఇప్పుడు ఒక్కసారి మనం బుర్ర వేసుకొని నువ్వు నేను కూడా పోదాం ఎట్లా అనిపిస్తున్నదని. పథకాలు ఇవ్వలేదని అడిగేటోళ్ళు ఉన్నారు, కానీ ఏదో ఒకటి అప్పుడే రాలేదని ఆశపడేటోళ్ళు ఉంటారు తప్పితే నాకే తెలియదు ఇంత నిర్బంధంలో తెలంగాణ ఉందా అని మేము గెలిచేదాకా. ఆఫ్టర్ ఆల్ ప్రగతి భవన్ ముందున్న ఒక 10 ఇనుప చువ్వలు కూలిస్తేనే స్వేచ్ఛ వచ్చింది అనుకునే స్థితికి తెలంగాణ ప్రజలు ఒక ఇన్సెక్యూరిటీకి పోయిందంటేనే నమ్మిన కేసీఆర్ ఏం చేసిండో అర్థమైంది. ఇప్పుడు ఆ స్వేచ్ఛ తెచ్చిన దాంట్లో ఇప్పుడు మేము కూడా ఒక పార్ట్, ఒక 100 మంది ఉన్నాను అనుకో, దాంట్లో నేను ఒకరినైనా రేపు నాకు అధికారం తెచ్చుకోవడానికి నేనేం పోరాడాల్సిన అవసరం లేదు. ఒకటి ఇది వ్యక్తిగత అంశం. తెలంగాణ విముక్తి కొరకు పోరాడిన మీరు, తెలంగాణ విముక్తి జరిగిందన్న తర్వాత వచ్చిన కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రజలు వ్యతిరేకించిరనే ఒక మీరు ఏమంటారు హేతుబద్ధమైన చర్చ పెట్టుకుంటే అర్థమైంది. ఏం చేయలేదు కేసీఆర్ అంటారు మనోడు, ఏం చేస్తే ఎందుకు ఓడగొట్టిరు ప్రజలు తప్ప? ప్రజలు తప్ప అన్నికి వీలేదు. మరి ప్రజలు గెలిపించారు కదా కాంగ్రెస్. ఎంత నమ్మకంతో రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారితో ఉద్యమ నేపథ్యం పోలిస్తే తేడా ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారినే ఓడగొట్టగలిగిండనంటే కేసీఆర్ గారు ఎంత నష్టం చేసినట్టు, లేకపోతే ఎంత కష్టం తెచ్చినట్టు. కాబట్టి అది వచ్చింది. దాని తర్వాత డెఫినెట్గా రేపు ఒక ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటు కొరకు ప్రయత్నం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఉంటుంది. రేపు 24 ఏముంది 1 monthలో ఎంపీ ఎలక్షన్స్ ఎన్ని రావచ్చు ఎంపీలు? నేను అనుకుంటున్న టార్గెట్ 12 ఉంటుంది, 12 to 13 ఉంటుంది గెలవడానికి అవకాశం ఉన్నది. దాంట్లో మీ సీట్ ఉంటుందా చెప్పలేము, ఉండొచ్చు. అది కూడా ఇవ్వకపోతే లేనప్పుడు నేను ఒకవేళ ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదు అనుకో, ఎంపీ టికెట్ ఇంకేదైనా చేస్తారేమో. అయ్యో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్సభ, రాజ్యసభ ఇస్తారా? మనము అంది అర్హత కలిగి ఉన్నాం కదా. అది సరే ఓకే, మీరైతే చాలా అనుకూలంగా సానుకూలంగా అర్హత కలిగి ఉన్నాం కదా. సరే ఇప్పుడు అనుకున్నామని జరగవన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేదంతా మంచికని అనుకోవడం మనిషి పని. ఇది తెలుగు సినిమాలో పాట. ఇది చాలా ఫేమస్ సాంగ్. ఇది బహుశా అద్దంకి దయాకర్ గారు తెలంగాణ ఉద్యమం వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో పరిపాలనలో 10 ఏళ్ళు, విపక్షంలో 10 ఏళ్ళు, ఓవరాల్గా 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎందుకో సానుభూతి అనేది మరి మాటల వల్లనే వచ్చిందో, ఉద్యమం నుంచి ఉన్నారు కాబట్టి ఆ సానుభూతి వచ్చిందో, ఎంపతి సింపతి అంటాం, ఈ 2 ఆయన పట్ల వ్యక్తమవుతున్నాయి సోషల్ మీడియాలో. బయటి సమాజంలో కూడా అవి రిఫ్లెక్షన్ అవుతూ ఉన్నాయి. నేను ఎంత మాట్లాడినా వారు కాంగ్రెస్ పార్టీ పట్ల విధేయత, కాంగ్రెస్ పార్టీ తనకు ఏం చేస్తుందో తెలియదు కానీ చేస్తుంది. సరే ఆ చేసిన నమ్మకంతో ఉన్నారు కాబట్టి అదే ఏం జరిగినా మన మంచికని, ఆ మంచికనే భావనతో వారు ఉన్నారు. బహుశా చాలామంది సోషల్ మీడియాలో దయాకర్ గారు ఇంటర్వ్యూ చేయండి మాట్లాడండి అన్నారు కదా, వారి ఈ ఇంటర్వ్యూలో ఎమ్మెల్సీ రాకపోవడం పట్ల వారి అభిప్రాయాలు, వారి రాజకీయ భవిష్యత్తు ఆలోచనలు, అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.